ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అడ్డుపెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సీజన్ వెళ్ళొచ్చాను నేను, మీరు అందరికీ తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో, మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్ళడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది, దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో, దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే అదృష్టంగా ఫీల్ అయ్యే నేను, ఎందుకంటే నేను ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్ లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవడం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్ లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను. మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అని చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్స్. పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్ లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఎంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్ గా మనం చేసేది ఏంటంటే కూర్చొని భోజనం చేయడం. ఈ మాత్రం పొట్ట రాదా? ఈ పొట్ట వేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మని ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా, రోజు రోజుకి నాకు నేను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టు పెట్టాను తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఏంటి జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డుపెట్టిన జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున. రేపు నుంచి నేను ఇంకా ఓకే, మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారు నుంచి నాకెందుకు బిగ్ బాస్ ఏమండి. సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చెప్తే అలవాటు అవుతుంది. బిగ్ బాస్ రోజు కూడా ఉంటుందండి బాబు, ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా, లాస్ట్ లో ఇంకో ముక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి, ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది మాట్లాడతాను. అండ్ మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉంటే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశా. 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మా బాబు గారు కానీ, అండ్ మా అందరికి ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే, వీళ్ళు రారా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తు పెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖ్యంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అన్న అభి అన్న, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు టైము నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలని మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్న అడుగుతాను. నేను అడుగుతా, అన్న ఆట ఎలా అనిపించింది? తేజ నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు, అసలు ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు, ఈ సీజన్ లో ఆట ఆడినవు, మామూలు ఆట కాదు. 21 నేను అనుకో ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. డాక్టర్ ఇట్లా నువ్వు వచ్చినా తెలియదు, నువ్వు షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళేది నాకు ఎంత ఉంది. లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా, ఆయన కూడా వదిలేసి వదిలే. గ్రేట్ గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసాను, అన్ని ఎపిసోడ్లు చూసాను. మాకు ఏ బాగా నచ్చింది నీకు? నీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ, ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. స్విమ్మింగ్ పూల్ రా, స్విమ్మింగ్ పూల్ లో ఆట కాదు, జలకాల ఆటలో ఏదో ఆడేది అక్కడ. అరే ఓకే, మా బాబీ గారు, బాబీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఉండే మైకులు
బస్తాలు మోసినప్పుడు వీడికి కష్టం తెలుస్తుందండి. రెండోసారి మీకు కావాలా? రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాడు, మిస్ అయ్యాడు. దానికంటే డబుల్ బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు. మీకు లైఫ్ లో ఇది మెమరబుల్ రైట్. ఆల్ ది బెస్ట్. చెప్పగా సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి. అంతే. అండ్ 1 by 1 మీరు అడగని మాస్టర్ నేను కూర్చోవాలా? పడతాడు అక్కడే పడి వచ్చాడు సార్. 1 by 1 ఇబ్బంది లేకుండా అడగండి, చెప్పేస్తాను. ఒకటి తెలియదు కాబట్టి అది బేసిక్ గా మనోడు పెట్టాడని తెలుసు, సరదాగా మేము చేసుకున్నాము, అక్కడ చేసాము. అది క్వాంటిటీ అని అయిపోయింది. కాకపోతే తర్వాత జరిగింది మీకు రాలేదు. నాకు సార్ చూపించే వరకు అక్కడ వరకే వచ్చింది అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో. ఇంకా తర్వాత ఇద్దరు ముగ్గురు పెట్టారు నాకు. అమ్మమ్మ విన్నర్ ఒక నిమిషం, నా దృష్టిలోనే చెబుతున్నా, నా పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా బ్రో. ఎందుకంటే తమ్ముడు వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రా, బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గారు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరి ఏముందో. వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సీరియస్ అందరికీ. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7 లో చాలా కష్టపడాడు, చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దాని వల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలని సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, వాడు గట్టిగా ఉంటే తీసుకొని కప్పు ఎలా తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో. ఆయన మిల్లు పంచిపెట్టు జరిగింది కదా, మీరు మళ్ళీ తీసుకురావాలని క్వశ్చన్ అందరు కనపడేలా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళండి బ్రదర్ ప్లీజ్. కదా కొంచెం. సో అది ఏంటంటే కొంతమంది చూసేవాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది, అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది. దాని గురించి ఒకటి బ్రో ఓపెన్ గా చెప్పా, అమ్మ ఇంట్లో వచ్చి నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కోసం నచ్చేదే ఉంది. మీరు తర్వాత అదే చెబుతున్నా. బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ తట్టు ఏడ్చారంటే అంతమంది పేరెంట్స్ వస్తా ఉంటే అరే మనం ఏ జీవితం వెళ్ళాం, అమ్మ రావాలనే జీవితమే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటాము, మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికి, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్ గా కళ్ళంతా. పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేట్లోంచి మనకి KGF మ్యూజిక్ పెట్టారు. మీకే తెలియదు ఏముంది, పాటలు పెడితే నుంచోనే ఉన్నా కార్ఖానే ఉన్నాయి. అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవరు ఫేక్ చేయలేడు. దట్టు నేను బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించింది అని. బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను, నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ. ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి, ఎవరికైనా తెలుసు, ఎవరు అడిగినా అది కాదనరు. ఆ రియల్ ఎమోషన్ ని నేను ఫీల్ అయ్యాను, ఆ ఫీల్ అయ్యిందే బయటకు వచ్చింది అంతే. ఓపెన్ గా చెప్తున్నా, స్టేజ్ మీద చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఉంది అదే రోజులో. మా అమ్మగారు మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారంటే రోహిణి గారు నిఖిల్ వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు కదా, సో మీకు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారు, లేకపోతే మీరు వీక్ అనుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు? రెండోదే రైట్ అమ్మా, వీక్ అనుకో చెప్పారు ఓపెన్ గానే అన్న. ఇక్కడ అయితే అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా, ఉన్నారు కదా మన వాళ్ళు పాపం. విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నారు ఏంటంట, డబ్బులు అందించారు చెప్పండి. డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో. తెలంగాణ చెప్తాను అకౌంట్ లో కదా 1 by 1 ఏంటండి దోశ మ్యాటర్ కావాలా? అది రాలేదు బయటికి. దోశ మ్యాటర్ కావాలా చెప్పనా? ఓకే. ఆ చీజ్ దోశ ప్లేన్ దోశగా చెబుతానండి. ఏమి లేదండి అక్కడ జరిగింది. బేసిక్ గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు, అది అందరికి తెలిసిందే కదా. టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాను అనుకున్నా, కానీ ఈ రకంగా బిగ్ బాస్ లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా. ఓకే డన్. అక్కడ జరిగింది ఏంటంటే
ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు, రోహిణి గారు వచ్చి దోశ అడిగారు. దోశ అడిగినప్పుడు ఒక నిమిషం, బేసిక్ గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్ గా ఉన్నారు. రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు, అందుకని అయిపోయింది. తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు. అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ మీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది. చెప్పగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు, కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పినప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని. నేను అన్నది ఏంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్ గా డివైడ్ చేసేయండి, ఏ గోళ ఉండదు. చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు, ప్లేన్ వాళ్ళు ప్లేన్ తింటారని చెప్పా. ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా, బేసిక్ గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయినాయో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ ఏమన్నా జరిగింది కదా అని చెప్పా. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయింది. అసలు అది బయటకు వచ్చిద్దని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా షేర్ చేయండి అని చెప్పా. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా. అది అక్కడ జరిగింది. మీకేం వచ్చింది అంటే నాకు తెలియదు. బేసిక్ గా తను నేను ఇందాక స్టేజ్ మీద నాకు సార్ కదా చెప్పా, ఆట పరంగా మంచిగా ఆడుతుంది, చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది. మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్తానికి ఉపయోగపడిద్దని నా సలహా కూడా చెప్పా. చాలా మంచి అమ్మాయి, నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కరెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది, పెళ్లి అయిపోయింది, మనం ఏం చేయలేదు కానీ చాలా మంచి అమ్మాయి. విష్ణుప్రియ ఫ్యాన్స్ అండి దాని నుంచి. ఏమండి లవ్ ట్రాక్ అని వాళ్ళు ఇప్పుడు చెప్పలేదు, మాకైతే హౌస్ లో చెప్పలేదు. అది నా ఇట్స్ యువర్ ఒపీనియన్, నేను దాన్ని కాదనలేదు. చూశాను 4 వారాలప్పుడు వాళ్ళిద్దరు మంచి బాండ్ లేదు. అప్పుడు ముందు ఇద్దరు వేరే వాళ్ళు 5th వీక్ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్ లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే నిజంగా చెబుతున్నాను, హౌస్ లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్ గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్ తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప. కన్నడ వెళ్ళిందంట, నాకు ఇందాకే తెలిసింది. వచ్చినా కలుద్దాం. కనెక్ట్ అయ్యారు అమ్మాయిలు ఈసారి అన్నా? నీకెవరైనా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు? రోహిణి గారండి, రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. కిరాగా ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను. నేను ఈ అమ్మాయి ఏటర్ బాబు పెట్టి ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి టాప్ 5 లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తా. అంత బాగా ఆడుతున్నారు. అవినాష్ అన్న పెర్ఫార్మెన్స్ ఎలా? అవినాష్ అన్న లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాగా 2-3 నక్కలు పెట్టి వచ్చాడు లోపలికి. 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ అటెండ్ బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ పైకి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాల్లో సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్, టాప్ 5 లో వెళ్ళాలి. మేము అందరం ఏంటంటే అండి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళాను మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చేరువలోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్ తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి అన్నారు, ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన నలుగురు, చివరి దాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ ని బిగ్ బాస్ లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్ సీరియస్, ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. చెప్పన్నా, మీకు మీరు లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడైనా లెటర్స్ ఏమైనా ఇవ్వకపోతే అవి తర్వాత మీకు తీసుకొచ్చేవడం కానీ అలా జరిగింది. లెటర్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా. అవునండి. అలాగే ఇప్పుడు పేరెంట్స్ ని తీసుకురావాలి నాగార్జున గారు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వస్తారని మాకు అందరికీ తెలుసు. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తా. బేసిక్ గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్క్ పరంగా అయితే ఓకే. డైరెక్ట్ గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటమిట రారు అని చెప్పిన తర్వాత
ఒక్క నిమిషం నాకు అర్థం కాల. అదే లెటర్ కూడా ఇవ్వను చాలా సార్లు చెప్పారు కదా, లెటర్ లో అదే చెబుతున్నా బ్రో, లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు. అండ్ దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది, లెటర్ అన్న ఒకటి చెప్తున్నా, నేను ఎవరు ఇద్దరు నుంచాను, మా ఇద్దరులో ఎవరో ఒకరికి ఏమండి ఓకే మనోడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరో నేను లెటర్ టాస్క్ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 weeks తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్ గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ట్ పేరు అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాగ్ సార్ నోటమ్మటి వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు, ఎడిపోయి ఎడి తిరిగి ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. ఒకటి రోజు 2 రోజు చెప్పగానే నాకు మైండ్ పోయింది, ఒక రోజు 2 రోజు వస్తారేమో అనే నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరు పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్ లాపేసి పడుకోమన్నాడు పెద్ద ఆయన, ఇక రేపు నాగ్ సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్రా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత కదా సాటిస్ఫాక్షన్, వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది. అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. తేజ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్లు కానీ రెండిట్లో ఏది బాగుంది? బేసిక్ గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. మళ్ళీ కెమెరా యాంగిల్ చూస్తాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ఇచ్చింది, చాలా మెమరబుల్ గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా, అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్ లో నుండి నేను వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్ లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దాని మీద చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 సో మెమరబుల్ ఫర్ మీ. గంగావ గురించి అమ్మమ్మ నైనిక ఒక ఎపిసోడ్ లో లోపలికి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు బిగ్ బాస్. నైనిక అప్పుడు నైనిక చేతి మీద రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు అందరూ. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏం రాసుకొచ్చారు? చేతి మీద రాసుకుని వచ్చి చూసి లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు అసలు చేతి మీద రాసిన నాకు తెలియదులే. కానీ బేసిక్ గా ఏంటంటే దేర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా, దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది లేదు. అమ్మా నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి మేము ఫినాల్ ఈ 2 వారాల్లో తగ్గి తీసేసుకుంటా. గురించి బాగా ఒక గ్రాండ్ మదర్ లాగా మీరు ఎమోషనల్ సీరియస్లీ. ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఏంటో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 weeks చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 weeks తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చారు కదా నుంచి బ్రో నాకు తెలియదు. ఒక డబుల్ ఎలిమినేషన్ అయ్యి మీకు తెలియదండి నాకు. అంటే ఎవరనేది తెలియదు అంటున్నారు. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారండి, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకి అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారని అంటే మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను. బ్రో లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు
అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాం ఇంట్లో, అరే ఇట్ట కాదు, నువ్వు వాళ్ళు ఏం పట్టించుకోకు, నీ ఆటలు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేర్ మార్చారు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. నామినేషన్ ఎవరు నన్ను చేసిన అది చెప్పేదో మీ అందరికంటికి కనబడింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్ లో చెప్పిన పాయింట్, ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్, ఆ జైలు నామినేషన్ లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతా. అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని ఎవరిని, మెగా చీఫ్ ని, హౌస్ మేట్స్ ని అండ్ ఓజీ క్లాన్ ని కాదు, ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడుతుంది ఎందుకు, అది నాకు ఒకటి తప్పు అనిపించింది. ఇంకోటి గుడ్డేసినప్పుడు, నేను గుడ్డేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి నేను మాట్లాడుతుంటే అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్ రాలా, అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్ లో నేను అలా అన్నాను. లేదనుకోవచ్చు కదా, అదే చెబుతున్నా బ్రో, అదే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గ్రూపిజం, సపోర్ట్ 2 వేరు బ్రో. వాంటెడ్లీ టార్గెటింగ్ ఇస్ ఏ గ్రూపిజం, సపోర్ట్ ఈజ్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో, వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది, అది సపోర్ట్ బ్రో. రెండుకి చాలా తేడా ఉంది, తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే. పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు, ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదర్, చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఆడాడు. అవునవునండి, బేసిక్ గా తను 67 ఇయర్స్, ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఆ ఏసీస్ అన్ని తట్టుకొని 5 వారాలు సస్టైన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్. షీ ఈస్ ద విన్నర్ యాక్చువల్లీ. లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్న, లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నిజం చెప్పాలా? ఫుడ్ వీడియోలో ఎవరు చేస్తాడని గుర్తొచ్చారు? శోభా గుర్తుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాని పంపింది బిగ్ బాస్ 2-3 రోజులు అడిగా, కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా. తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభాని అంటే పంపించింది బిగ్ బాస్ అన్న, ఏంట్రా నువ్వు విడదయ్యారు ఆయన కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9 లో నాకు చాలా బాగా అంటే 9 వీక్స్ జర్నీలో సారీ ఆశకి అర్థం ఉండాలి. ఎందుకు ప్యాంట్ వేసుకునేదా దేంట్లో బ్రో ఉన్న బ్రో బాక్స్ లేదని చూపించారా? ఉందా లేకుండా తిరుగుతాను బ్రో. దానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాస్ ట్యూస్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. ఇప్పుడు నేను వీడికి వచ్చింది కూడా బాగాలేదు, నేను చెబుతాను వెళ్ళాడు. నెక్స్ట్ టైం నేను తీసుకెళ్ళాను థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా హౌస్ లో అడ్డు పెట్టినందుకు. అండ్ నిన్నాకు కూడా తెలిసింది, బయటకు వచ్చినప్పుడే చెప్పారు, నా ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్ గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని. అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకుని దానికి గట్టిగా విజయాన్ని ఇచ్చారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాను, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుందాం అనుకోండి, ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెసేగా. మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా, సక్సెసేగా. ఆ 2 వారాలు సక్సెస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసా, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరి మైక్ వాళ్ళు తీసుకోండి.
ఈరోజు ప్రశాంతంగా పోయినసారి